హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. నేను ఈ రోజు మా తమ్ముడితో బయటికి వెళ్తున్నా, అది కూడా తినడానికి. ఏం పని లేనప్పుడే ఫుల్ ఆకలి అయితే ఉంటది కదా, ఏమైనా పని ఉంటే అసలు ఆకలి అనేది గుర్తురాదు కదా. మేమైతే బేకరీకి వచ్చినాం. ఎప్పుడు ఆ పిజ్జానేనా, నాకు కొత్తగా బర్గర్ తినాలనిపించింది. మా తమ్ముడైతే చాలా సార్లు తిన్నాడంట, చాలా బాగుంది అని సజెస్ట్ చేస్తే ఇంకా నాకు కూడా తినాలనిపించింది. ఇంకా మా తమ్ముడు మెక్కుతనే ఉన్నాడు. నాకైతే నోట్లనే పడతలేదు గైస్, లిటరల్ గా ఇంత పెద్దగా ఉంది. నాకేమంత నచ్చలే బర్గర్, దీనికంటే పిజ్జానే బెటర్ అనిపించింది. ఇంతకి మీకు పిజ్జా ఇష్టమా బర్గర్ ఇష్టమా కమెంట్ చేసి చెప్పండి. ఈ బర్గర్ తింటున్నంత సేపు నా నోరు ఇంత పెద్దగా ఉందా అని నాకే డౌట్ వస్తుంది. తినేది తక్కువ, అంటించుకునేది ఎక్కువ. బర్గర్ తిన్నాక ఇంకా థమ్స్ అప్ తాగితే ఎంత బాగుంది తెలుసా, సమ్మగా. ఇంకా మా తమ్ముడు కూడా ఫుల్ తినేసి తాగేసి ఇంకా మేము మా చెల్లెకి కూడా పార్సల్ తీసుకోబోతున్నాం. బేకరీకి పోయినామో లేదో ఫోన్ చేసి చంపుతుంది తీసుకురా అని. ఇంకా మా ఇంట్లో అయితే వర్క్ నడుస్తుంది అని చెప్పినా కదా, నైట్ అయితే చాలు ఇంట్లోకి వచ్చి మస్కిటోస్ డాన్స్ ఆడుతున్నాయి. అందుకే ఈ మెస్ డోర్ వేయించినాం. మా డోర్ కి సెట్ అయ్యేలాగా మా అన్న వాళ్ళైతే డోర్ సెట్ చేశారు. మీకు కూడా కావాలంటే నేను పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఓన్లీ ఫర్ తెలంగాణ. ఇలానే కాదు, వీళ్ళ దగ్గర స్లైడ్స్ ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ వర్షాకాలంలో బట్టలు ఎక్కడ ఆరేయాలో అర్థమే కాదు, అందుకే మేము ఈ క్లాత్ హ్యాంగర్ అయితే ఫిట్ చేపించుకున్నాం. మాకు ఆల్రెడీ ఉంది కానీ అది ఆన్లైన్ లో తీసుకున్నాం. అదంత క్వాలిటీ లేదు, కానీ వీళ్ళ దగ్గర చాలా బాగుంది క్వాలిటీ. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి.